శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 25వది ఘట రుద్రోపనిషత్. శ్లోకం: శ్రీ కఠోపనిషద్ విద్య వేద్యపార సుఖాకృతి త్రైపదం బ్రహ్మ చైతన్యం రామచంద్ర పదం భజే. పూర్వం ఒకనాడు దేవతలంతా ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, హే భగవాన్, మాకు బ్రహ్మ విద్యను గురించి వివరంగా చెప్పండి అని కోరారు. అప్పుడు ప్రజాపతి తన కేశాల్ని శిఖతో సహా తీసేసి మెడలో ఉన్న జంధ్యాన్ని కూడా పీకి పారేసి వారితో ఇలా అన్నాడు: నీవు బ్రహ్మవి, నీవు యజ్ఞానివి, వషట్కారానివి, ఓంకారానివి, నీవే స్వాహ, వ్యధాలవి, ధాతవి, త్వష్ణవి, ప్రతిష్ణవి అని పలికాడు. అప్పుడు పుత్రుడు అనగా దేవతలు ఇలా బదులు చెప్పాడు: నేనే బ్రహ్మని, యజ్ఞాన్ని, వషట్కారాన్ని, ఓంకారాన్ని, స్వాహని, స్వదాని, నేనే ధాతని, విధాతని, త్వష్ణని, ప్రతిష్ణని, నేనే వీటన్నింటినీ అనుసరించి నడుస్తున్నాను. అలా చేస్తున్న నేను ఎప్పుడూ ఏడవకూడదు. అలా కన్నీరు పెడితే నా సంతానాన్ని వధించినట్టే. వారెవరినీ చూడకుండా ప్రదక్షిణంగా తిరిగి వెళ్ళాలి. అలా వెళ్ళిన వాడే స్వర్గానికి అర్హుడవుతాడు. మానవుడు బ్రహ్మచారిగా ఉంటూ వేదాధ్యయనం చేసి వేదోక్త ధర్మాన్ని అనుసరించి బ్రహ్మచర్య వ్రతం పూర్తయ్యాక ఒక చక్కటి వనితను పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఆమె ద్వారా పుత్రికల్ని కని వారిని చక్కగా పెంచి యుక్త వయసు రాగానే వారికి కూడా యథావిధిగా వివాహాలు జరిపించాలి. ఇలా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాక యథాశక్తి యజ్ఞయాగాలు చేసి బంధువుల నుంచి గురువుల నుంచి అనుమతిని తీసుకొని సన్యసించాలి. ఆ విధంగా సన్యాసి అయినవాడు అరణ్యాలకు వెళ్ళి అక్కడ 12 రాత్రులు క్రమంగా అగ్నిలో హోమం చేయాలి. ఆ 12 రాత్రులు కేవలం పాలనే ఆహారంగా స్వీకరించాలి. 12 రాత్రులు హోమం చేశాక అగ్నిని, వైశ్వానరుడిని, ప్రజాపతిని ఉద్దేశించి ప్రజాపత్యం, వైష్ణవం, త్రికపాలం అయిన చదువుని, అగ్ని ఉంచిన పూర్వపు దారుపాత్రలని అగ్నికుండంలో హోమం చేయాలి. మట్టి పాత్రలను మాత్రం నీళ్ళలో వేయాలి. లోహంతో చేసిన వెండి, బంగారు, రాగి లాంటి పాత్రలను గురువుకి సమర్పించాలి. ఈ విధంగా హోమాన్ని సంపూర్ణంగా చేసిన తర్వాత గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అనే ఈ మూడిటితో హోమం చేసి, నీవు నన్నెప్పుడూ వదిలి వెళ్ళకు, నేను కూడా నిన్నెప్పుడూ వదిలి వెళ్ళను అని నమస్కరించి ఆ తర్వాత ఆరిని ప్రదేశం నుంచి కొంచెం భస్మాన్ని తీసుకొని నీళ్ళలో కలిపి త్రాగాలని కొందరు చెబుతారు. ఇలా చేసిన తర్వాత శిఖతో సహా తల మీద ఉన్న కేశాలని దానితో పాటు జంధ్యాన్ని తీసివేయాలి. తరువాత భూస్వాహ అని నీళ్ళలో హోమం చేయాలి. ఈ విధంగా చేశాక ఆహారం ఏమీ స్వీకరించకూడదు. జలప్రవేశం, అగ్నిప్రవేశం, వీరమార్గం, మహాప్రస్థానం అనే ఈ మార్గాలలో ఏదో ఒక మార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాలి లేదా వృద్ధాశ్రమానికి వెళ్ళాలి. ఈ విధంగా సన్యాస దీక్ష స్వీకరించిన వాడికి పాలు త్రాగటమే సాయం హోమం. ఉదయం పూట త్రాగితే అది ప్రాతర్హోమం. అమావాస్య నాడైతే అది ధర్మేష్టి. పౌర్ణమావాస్య అయితే పౌర్ణమాస్యం అవుతుంది. వసంత ఋతువులలో యతి కేశ, స్మృశు, రోమ, నఖాల్ని క్షౌరం చేయించుకోవాలి. ఇదే యతికి అగ్నోష్టమం. ఒకసారి సన్యసించాక తిరిగి అగ్నిని గ్రహించకూడదు, అనగా అగ్నిలో హోమాలు చేయకూడదు. మృత్యుర్జయ మహాహోమం అని ఆధ్యాత్మ మంత్రాన్ని పఠించాలి. లోకంలో అన్ని ఉన్న జీవులందరికీ శుభం కలుగుగాక అని పలుకుతూ తాను ఇతరులు వేరు కాదు అని భావించాలి. ఈ విధంగా భావనతో వైరాగ్యాన్ని కలిగి విముక్తి మార్గాన్ని అన్వేషిస్తూ సంచరించాలి. ఒక చోట నివాసం అనేది ఏర్పరచుకోకుండా తిరగాలి. భిక్షగా ఏది లభిస్తే దానినే స్వీకరించాలి. తాను ఏది దానం చేయకూడదు. జంతువుల నుంచి రక్షణ కోసం కర్ర, వాన నుంచి రక్షణ కోసం గొడుగు తప్ప మరేది తన కోసం ఉంచుకోకూడదు. మట్టి కుండని, పాత్రని, ఉట్టిని, త్రిపుష్టపాన్ని అనగా బంగారాన్ని, పాదరక్షల్ని, చలికి కప్పుకునే బొంతని, కౌపీనాన్ని, పవిత్రాన్ని, స్నానం చేసే వస్త్రాన్ని, యజ్ఞోపవేతాన్ని, వేదాల్ని ఇలా అన్నిటినీ యతి అయినవాడు వదిలిపెట్టాలి. స్నానపానాల్ని పవిత్రమైన జలంతోనే చేయాలి. ఇసుక తెన్నెల మీద పడుకోవాలి లేదా ఆలయ ప్రాంగణాలలో నిద్రించాలి. తన శరీరాన్ని ఎక్కువ సుఖంతో దుఃఖంతో తప్పించేలా చేయకూడదు. ఎవరైనా పొగిడితే సంతోషించకూడదు, అలాగే నిందించినా బాధపడకూడదు. తిరిగి అతన్ని నిందించకూడదు. సన్యాసి అయినవాడు బ్రహ్మచర్యాన్ని చాలా జాగ్రత్తగా పాటించాలి. 1 దర్శనం, 2 స్పర్శనం, 3 కేళి, 4 కీర్తనం, 5 రహస్య సంభాషణం, 6 సంకల్పం, 7 ప్రయత్నం, 8 కార్యనిర్వహణం అనే ఈ 8టిని మైదన అష్టాంగాలు అంటారు.
మోక్షాన్ని కోరుకునేవాడు ఈ 8 రకాల మైదనాలకి చాలా దూరంగా ఉండాలి. ఈ సకల జగత్తుకి భావకంగా భాష్యింపజేసేదిగా ఏది ఉన్నదో, ఏది భావమో, ఏది నిత్యం ప్రకాశిస్తూ ఉంటుందో ఆ దివ్య ప్రకాశాన్ని కలిగిన అతడే అనగా పరమాత్మ ఈ జగత్తు మొత్తానికి సాక్షి, సర్వాత్మ, పవిత్రమైన ఆకారం కలిగినవాడు. ఆత్మ ప్రజ్ఞాగణ లక్షణాలు కలిగినవాడు, సర్వభూతాలకి ప్రతిష్టగా ఉన్నవాడు. మానవుడు తన కర్మతో, సంతానంతో, ఇంకా మరే ఇతరమైన వాటితో ఆ పరబ్రహ్మని పొందలేడు. కేవలం బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే ఆయన్ని పొందగలడు. విద్యా విషయమైన ఆ పరబ్రహ్మం సత్యం, జ్ఞానం, సర్వస్వరూపంగా ఉంటుంది. అవ్యయం, మాయా, అజ్ఞానం అనే పేర్లు కలిగిన సంసారంలో అది వాచ్యమై ఉంది. ఇలా పరమమైన వ్యోమంలో సహితుడై ఉన్న పరబ్రహ్మని ఎవడు తెలుసుకుంటాడో ఆ దివ్యోత్తముడు అన్ని కోరికలను సిద్ధింపజేసుకుంటాడు. మానవుడు అజ్ఞానం అనే మాయాశక్తితో సాక్షిభూతమైన ప్రత్యేగాత్మని తెలుసుకుని తద్వారా తానే బ్రహ్మనని గ్రహించి స్వయంగా అతడే బ్రహ్మ అవుతున్నాడు. శక్తితో కలిసిన ఈ బ్రహ్మభూత ఆత్మ నుంచే అపంచీకృతమైన ఆకారం అనేది త్రాడు పాములాగా పుట్టింది. ఆ ఆకాశం నుంచి వాయువు, దాని నుంచి పంచీకృత స్పర్శ అనేవి పుట్టాయి. ఇక ఆ వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి వరుసగా పుట్టాయి. ఇలా పుట్టిన సూక్ష్మభూతాలని ఈశ్వరుడు పంచీకరణం చేశాడు. ఇలా తాను పంచీకరించిన పంచభూతాల నుంచి బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఆ బ్రహ్మాండం కడుపులో దేవతలు, దానవులు, యక్షులు, కిన్నరులు, మనుషులు, పశుపక్షాదులు, జంతువులు ఇలా వివిధ రకాల జీవులన్నీ వాటి వాటి కర్మానుసారంగా జన్మించాయి. ఎముకలు, స్నాయువు లాంటి వాటితో కూడుకున్న దేహుల శరీరాలలో శివుడు ఆత్మగా ప్రకాశిస్తున్నాడు. శరీరాన్ని ధరించిన అందరిలో ఆత్మ అనే స్వరూపంగా భాషిస్తోంది. శరీరం లోపలుండే ప్రాణమయమైన ఆత్మనే ఈ అన్నమయ ఆత్మ కన్నా భిన్నమైనది. దాని లోపల మరో ఆత్మ మనోమయ అనే పేరుతో ఉంది. దానికన్నా వేరుగా విజ్ఞానమయాత్మ అనేది మరొకటి ఉంది. ఆ విజ్ఞానమయాత్మ లోపల ఆనందమయమనే ఆత్మ ఉంది. అన్నమయంగా ఉన్నది ప్రాణమయంతో పూర్ణమైనది. మనోమయాత్మతో ప్రాణమయాత్మ పూర్ణమైంది. అదేవిధంగా విజ్ఞానమయంతో మనోమయ, ఆనందమయంతో జ్ఞానమయం ఎప్పుడూ పూర్ణమై సుఖంగా ఉంటాయి. అలాగే బ్రహ్మకన్నా వేరుగా ఉన్న సాక్షితో ఆనందమయం అనేది పూర్ణమవుతుంది. సర్వాంతరాలలో పూర్ణమైన బ్రహ్మ ఇక ఇతరమైన దేనితో పూర్ణం కాదు. సారమైన రసం కలిగినది, సత్యాత్మకం, జ్ఞానాత్మకంగా ఉన్నది అయిన బ్రహ్మపుచ్ఛాన్ని ఎవడు సాక్షాత్కరింపజేసుకుంటాడో వాడు సకల సుఖాల్ని పొందుతాడు. అలా కాకుండా అతడికి మరో రకంగా సుఖం ఎలా లభిస్తుంది? అఖిలమైన ఆత్మలన్నిటికీ స్వాత్మభూతమైన ఈ పరానందమే గనుక లేకపోతే ఏ మానవుడు, ఏ ప్రాణి జీవిస్తుంది? ఎవడు నిత్యం చెలించగలుగుతాడు? అందుకే మానవుడు తన చిత్తంలో సర్వాత్మన ప్రకాశిస్తున్నాడు. ఈ దుఃఖపూరితమైన జీవాత్మని మానవుడు ఎప్పుడైనా సంతృప్తి పరుస్తూ దాన్ని ఆనందింపజేస్తున్నాడు. అదృశ్యతాది లక్షణాలు కలిగిన ఈ జీవాత్మలో ఎప్పుడైతే మహాయతి భేదం లేని పరమాద్వైతాన్ని పొందుతాడో అదే అతడికి అభయం, కళ్యాణం, పరమామృతం, సుద్రూపమై పరబ్రహ్మ త్రిపురచ్ఛేదరహితమైంది. ఎప్పుడైతే మానవుడు దీనిలో అల్పమైన అంతరాన్ని చూస్తాడో అప్పుడు అతడికి భయం, సందేహం అనేవి ఉండవు. పరబ్రహ్మ ఆనంద కోసం నుంచి విష్ణుపూర్వకాలు, స్తంభంతాలు అయిన జీవులు నిత్యం తారతమ్య క్రమంలో సుఖవంతులవుతున్నారు. తాను చేపట్టిన పదవుల మీద విరక్తిని పొంది విషయ సుఖాల మీద ఎలాంటి రాగం లేనివాడు, ప్రసన్నమైన పవిత్రమైన మనస్సు కలిగినవాడు అయిన శ్రోత్రియుడికి ఆనందం అనేది పరమాత్మలో ఉన్నట్టే స్వయంగా భాషిస్తుంది. శబ్దం అనేది కొంచెం నిమిత్తాన్ని ఆశ్రయించుకొని ప్రవర్తిస్తుంది కదా. నిమిత్తాలు లేకపోవటం వల్ల వాక్కు నుంచి మరలిన శబ్దం విశేషం లేని పరానందంలో ఎలా ప్రవర్తిస్తుంది? సర్వగోచరం సూక్ష్మం అయిన మనస్సు దాని నుంచి మరలింది. ఏ కారణంతో చెవి, చర్మం, నేత్రాలు, ఆకాశం లాంటి కర్మేంద్రియాలు వ్యావృతాలైనాయో పరుడైన ఆ పరబ్రహ్మని పొందటానికి సమర్థులు కావో ఆ బ్రహ్మానందాన్ని అద్వందంగా, నిర్గుణంగా, సత్య చిద్ఘనంగా, సాత్మరూపంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న మానవుడు దేనివల్ల భయపడడు. గురువు ద్వారా దీని గురించి ఎవడు ఉపదేశం పొందుతాడో అతడు సాధు, అసాధు కర్మఫలాలను అనుభవించడు. ఆ విధంగా పరబ్రహ్మతో తస్యతావక రూపంలో ఈ జగత్తు మొత్తం ప్రకాశింపజేయబడింది. వేదాంత వాక్యం ద్వారా పుట్టిన జ్ఞానంతో పరబ్రహ్మ ప్రత్యేగాత్మగా భాషిస్తోంది. ఈ ప్రత్యేగాత్మ 1 శుద్ధం, 2 ఈశ్వర చైతన్యం, 3 జీవ చైతన్యం, 4 ప్రమాత, 5 ప్రమాణం, 6 ప్రమేయం,
ఏడు ఫలం అని 7 విధాలుగా వ్యవహరించబడుతుంది. వీటిలో మాయోపాధి లేనిది శుద్ధం. మాయా సంబంధం వల్ల ఈశుడు అవిద్యకు లోనై జీవుడవుతాడు. అంతఃకరణ సంబంధం ప్రమాత అని చెప్పబడుతుంది. దాని వృత్తి సంబంధం ప్రమాణం అనబడుతుంది. చైతన్యం అజ్ఞానమైనప్పుడు ప్రమేయం అని చెప్పబడుతుంది. ఇక జ్ఞానమైన చైతన్యం ఏదుందో అది ఫలం అని వ్యవహరించబడుతుంది. బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడూ వినిర్ముక్తమైన స్వాత్మనే భావించాలి. ఎవడి ఈ విధంగా ఆత్మ తత్వాన్ని తెలుసుకుంటాడో వాడే బ్రహ్మ అవటానికి అర్హుడు. యథార్థంగా సర్వ సిద్ధాంత సారం ఇక్కడ చెప్పబడింది. స్వయంగా మరణించి స్వయంగా అయినవాడు స్వయంగా మిగులుతాడు. కృష్ణ యజుర్వేద సంబంధిత ఉపనిషత్తులలో 25వదైన కఠ రుద్రోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.